నమస్తే, నా పేరు నాగేష్ వంకదారి. నాకు అనంతపురంలో అమేయా టవర్స్ అనే బిల్డింగ్ ఉంది. దాంట్లో కొంత భాగాన్ని నేను క్రాంతి స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫర్మ్కి 9 ఏళ్లకు అగ్రిమెంట్ ఇచ్చాను. అగ్రిమెంటు 18th డిసెంబర్ 2021లో అయిపోయింది. మేము ఇచ్చిన ప్రైవేట్ లిమిటెడ్లో సైన్ చేసిన ఆయన పేరు రేనాతి వాణినాథ్ రెడ్డి. ఆయన వేరే వాళ్లకు సబ్లీజ్ ఇచ్చాడు, కానీ అగ్రిమెంట్ ప్రకారము ఆయనకు సబ్లీజ్ ఇచ్చే అధికారము మా కన్సెంట్ ఉంటేనే ఇవ్వాలి. ఆయన సబ్లీజింగ్కి మోపూరు మురళి అనే పేరు గల ఆయనకి ఇచ్చాడు. వీళ్ళు రెంటు చాలా ఇర్రెగ్యులర్. అందుకు మేము 2019లోనే లాయర్ నోటీస్ ఇచ్చాం వెకేట్ చేయమని. తర్వాత లీజ్ ఉంది కదా అని 2021 వరకు భరించాం. దాని తర్వాత కోవిడ్ వచ్చిందని మానవతా దృక్పథంతో వాళ్ళను ఉండనిచ్చాము వితౌట్ రెన్యూయింగ్ ద లీజ్, బికాస్ దే ఆర్ వెరీ ఇర్రెగ్యులర్ ఇన్ పేయింగ్ ద రెంట్స్. దాని తర్వాత కోవిడ్ తర్వాత వెకేట్ చేయమని ప్రెజర్ చేస్తుంటే 2023 డిసెంబర్ వరకు రెంట్లు చాలా ఇర్రెగ్యులర్గా వచ్చాయి. దాని తర్వాత మేము చాలా సివియర్గా ఫాలో అప్ చేస్తే ఇప్పటి వరకు 14 నెలల రెంటు పెండింగ్ ఉంది. ఒక నెలకు 3,24,000 రెంటు. మేము రెన్యూ చేస్తే కానీ ఆయన రెంట్స్ ఇవ్వను. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎవరితో వినతి చేసుకుంటారో చేసుకోండి. నాకు రెంట్ రెన్యువల్ చేయకోకుంటే నేను ఇవ్వను, రెంట్స్ ఇవ్వను, ఖాళీ చెయ్యను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము కన్సర్న్డ్ కలెక్టర్కి, తర్వాత ఎస్పీ గారికి, తర్వాత అందరికీ చేశాము వినతులు. తర్వాత ఆయనకు డిపార్ట్మెంటుకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది వాళ్ళ మధ్య ఉన్నది, ఏదైనా డిఎంహెచ్ఓ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అది అడ్డంగా పెట్టుకొని ఆయన కోర్టుకు వెళ్ళింటే మాకు తెలీదు. మాకు కావాల్సింది నా బిల్డింగు నాకు వాపస్ కావాలా, నా స్థలం నాకు వాపస్ కావాలా, నా రెంటు నాకు వాపస్ కావాలా. నాకు 60 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ రెంటుతోనే జీవనం గడపడానికి నేను ముంబై నుంచి అనంతపూర్కి వచ్చి సెటిల్ కావాలని ఇక్కడికి వచ్చాను. ఈయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మాకు న్యాయం జరగట్లేదు. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ డూ జస్టిస్.